Hi guys, welcome to Creature Meditation. మన ఆక్షన్ టీమ్ వైజ్ పర్ఫార్మెన్స్ రివ్యూలో 5-time ఛాంపియన్ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడదాం. ముంబై ఇండియన్స్ స్క్వాడ్ కనుక మీరు చూస్తే వావ్ సూపర్ స్క్వాడ్, బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది, మంచి మంచి నేమ్స్ ఉన్నాయని మీరు అనుకుంటారు. అయితే ఒక చిన్న లోపం నాకు అనిపిస్తుంది. చిన్నదే కావచ్చు కానీ ఒక ఇంపార్టెంట్ స్లాట్ వాళ్ళ విషయంలో ఒక లోపం కనిపిస్తుంది. అది నేను ఇప్పుడే చెప్పాను మీకు. లాస్ట్లో మీకు ప్రాబబుల్ 11 ఇచ్చినప్పుడు ఏంటంటే మీకు అక్కడ చెప్తే బాగుంటుంది, అది చెప్తాను. ఆ లోపం కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ దే మేనేజ్ టు డూ వెరీ వెల్. నాకు నచ్చింది ఏంటంటే సరే స్క్వాడ్ ఎలా ఉంది, అందరూ మెగా యాక్షన్లో ఒకటి నేను మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఏ టీం కూడా పూర్తిగా సాటిస్ఫై కాదు, ఏ టీం కూడా బ్రహ్మాండంగా సెట్ అయ్యే అవకాశం లేదు. 1-2 లోపాలు ఉంటే అది నెక్స్ట్ మినీ యాక్షన్లో కవర్ చేసుకుంటారు. సో ఓవరాల్గా దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. సార్ యాక్షన్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళలో మొదటి వరుసలో ఉంటారు ముంబై ఇండియన్స్. దానికి రీజన్ ఏంటంటే గతంలో లాగా లేరు వాళ్ళు. గతంలో ఏంటంటే దే యూస్ టు గో ఫర్ బిగ్ నేమ్స్. ఒక సీజన్లో అయితే ఒక మెగా ఆక్షన్లో, లాస్ట్ మెగా ఆక్షన్లో అనుకుంటా, జోఫ్రా ఆర్చర్ ఒక సీజన్ పాటు ఆడడం తెలిసి కూడా అతని కోసం 8 కోట్లు పెట్టారు. అతను అక్షరంగా రానేలేదు. సో జోఫ్రా ఆర్చర్, బుమ్రా వీళ్ళిద్దరు కలిసి బౌలింగ్ వేయడం చూడాలి అని ఒక ఫ్యాన్సీ థాట్. అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది తర్వాత పక్కన పెట్టి, వాటి కోసం వెళ్లకుండా ఫ్యాన్సీ థాట్స్ అన్ని పక్కన పెట్టేసి ప్రాక్టికల్గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, లాస్ట్ సీజన్లో ఎక్కడ లోపం జరిగింది, ఆ లోపాన్ని ఎలా కవర్ చేసుకోవాలి అనేది చూసేవాళ్ళు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో వాళ్ళకి జరిగిన ప్రధానమైన లోపం ఏంటంటే వాళ్ళకి ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇప్పుడున్న వాళ్ళతో పాటు ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు అప్పుడు. సో మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సూర్యకుమార్, రోహిత్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ అలాంటి మంచి బ్యాటింగ్ లైనప్ ఉండి కూడా వాళ్ళు దే ఫినిష్ లాస్ట్, 10వ ప్లేస్ వచ్చింది. దాని మెయిన్ రీజన్ ఏంటంటే బుమ్రాకి తోడుగా సరైన బౌలర్ లేడు. బౌలర్స్ అందరూ రావడం, రన్స్ సమర్పించుకోవడం, అది కోడ్జియా కావచ్చు, మఫాకా కావచ్చు, వీళ్ళ ఇండియన్ బౌలర్స్, ఈవెన్ ఆకాష్ మడ్వాల్ కూడా లాస్ట్ సీజన్ బాగా వేసినాడు, ఈ సీజన్లో చాలా ఇన్ఎఫెక్టివ్. అలా వాళ్ళకి బౌలింగ్ అంతకుముందు సీజన్ దే డిడ్ వెల్, దే రీచ్ ప్లే ఆఫ్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆకాష్ మడ్వాల్స్ పర్ఫార్మెన్స్. సో ఇలాంటి బౌలింగ్లో మనం వీక్ అయిపోయాము, బౌలింగ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలని వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమైంది. ఈసారి వాళ్ళ ఆక్షన్ పిక్స్ చూస్తుంటే మనకు అర్థమైంది అదే. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్లో పెద్ద నేమ్స్కి వెళ్ళలేదు. బ్యాటింగ్లో ఎవరి మీద 10 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. బౌలర్స్ కోసం వెళ్ళి ట్రెంట్ బౌల్ట్కి పెద్ద అమౌంట్ పెట్టారు, దీపక్ చహర్కి పెట్టారు. సో దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ స్ట్రెంథనింగ్ దేర్ బౌలింగ్. సో ఇదే వాళ్ళ మెయిన్ స్ట్రాటజీగా ఈసారి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ దే స్ట్రెంథన్డ్ ఇట్ సూపర్బ్లీ. ఎందుకంటే మీకు ట్రెంట్ బౌల్ట్ కోసం వాళ్ళు పర్టికులర్ రబాడా కోసం వెళ్ళి ఆగిపోయారు కొంత దూరం వెళ్ళి. అలాగే బ్యాటింగ్లో మీకు ఇషాన్ కిషన్ కోసం కొంత ట్రై చేశారు, సీరియస్గా వెళ్ళలేదు. డికాక్ కోసం ట్రై చేశారు, వెళ్ళలేదు. సో మంచి కీపర్ లేకపోయినా పర్లేదు, మన బ్రహ్మాండమైన లైనప్ ఉంది. ఒక మామూలు కీపర్ తీసుకున్నా పర్వాలేదు, కొంచెం అంత ఎక్స్పీరియన్స్ లేని కీపర్ తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే మన బ్రహ్మాండమైన బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి ఒక స్లాట్ కొంచెం వీక్ అయినా పర్వాలేదని వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి బౌలింగ్ని స్ట్రెంథన్ చేయడం కోసం బౌలర్స్కి ఎక్కువ అమౌంట్ పెట్టడం కోసం, అందుకే డికాక్ కోసం కానీ ఇషాన్ కిషన్ కోసం కానీ కొంత స్థాయి వరకు వెళ్ళారు, ఒక 5 కోట్లు అలా వెళ్ళి అక్కడి నుంచి డిసైడ్ నో. సో వాళ్ళ స్ట్రాటజీ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. దానివల్ల వాళ్ళకి బ్రహ్మాండమైన బౌలింగ్ లైనప్ సెట్ అయ్యింది. ఎందుకంటే ట్రెంట్ బౌల్ట్ కోసం ఎందుకు వెళ్ళారు, అక్కడ ఆడాడు. మీకు ముంబై వాంఖడే స్టేడియంలో బాల్ ఇనీషియల్గా స్వింగ్ అవుతుంది, అండర్ లైట్స్ బాల్ స్వింగ్ అవుతుంది. ట్రెంట్ బౌల్ట్ వాజ్ గ్రేట్ సక్సెస్ ఫర్ దెమ్ వెన్ హీ ప్లేడ్ ఫర్ దెమ్. తర్వాత అతను ముంబై మీద మ్యాచ్ ఆడినప్పుడు, వేరే టీమ్స్కి, రాజస్థాన్ లాంటి టీమ్స్కి ఆడినప్పుడు కూడా హీ టేస్టెడ్ సక్సెస్. సో ముంబైలో అతని స్టైల్ ఆఫ్ బౌలింగ్, న్యూ బాల్తో వికెట్స్ తీయడంలో అతను టాప్ ప్లేయర్ కదా. సో అలాంటి న్యూ బాల్తో వికెట్స్ తీయాలి, అతను ఒక్కడే కాదు, దీపక్ చహర్ కూడా అదే స్కిల్ సెట్, అతను కూడా సేమ్ న్యూ బాల్తో వికెట్ తీయగలడు. సో వాళ్ళిద్దరూ ఉండి హార్దిక్ పాండ్యా యాజ్ ద థర్డ్ సీమర్ అండ్ బుమ్రా 4 ఓవర్ని చాలా తెలివిగా వాళ్ళు మిడిల్ ఓవర్స్లో డెత్లో వాడుకుంటే అద్భుతంగా ప్లాన్ సెట్ అవుతుంది. సో ఆ రకమైన ఒక స్ట్రాటజీతో వెళ్ళారు. సో 4 టాప్ క్లాస్ పేసర్స్. హార్దిక్ పాండ్యా కూడా వెరీ గుడ్ బౌలర్, అంటే ఈజ్ ఎ గుడ్ థర్డ్ సీమర్, ఈజ్ నాట్ ఏ న్యూ బాల్ బౌలర్. థర్డ్ సీమర్గా హార్దిక్ పాండ్యా ఈజ్ వెరీ ఎఫెక్టివ్, హీ హాజ్ లాట్ ఆఫ్ డిసెప్షన్ అండ్ హీ కెన్ ఆల్ స్వింగ్ ద బాల్. సో ఈ ముగ్గురు పవర్ ప్లేలో, వీలైతే బుమ్రా చేత కూడా ఒక ఓవర్ పవర్ ప్లేలో వేయించుకోవచ్చు. సో అలాంటి ఒక స్ట్రాటజీతో వాళ్ళు చాలా కరెక్ట్గా వాళ్ళు పిక్ చేశారు. సో దే హ్యావ్ గాట్ బెస్ట్ పవర్ ప్లే బౌలింగ్ ఇన్ ద ఎంటైర్ IPL this time. Deepak Chahar and Trent Bolt, followed by Hardik Pandya, and if necessary, Bumrah.
సో వండర్ఫుల్ పేస్ అటాక్ అయితే వాళ్ళు సమకరించుకోగలిగారు. అలాగే బౌలింగ్లో ఈవెన్ స్పిన్ బౌలింగ్లో ప్రాబ్లం ఏంటి, మీకు ఇండియన్ బౌలర్స్ ఎవరు మంచి బౌలర్స్ పెద్దగా అంటే చహల్ లాంటి వాళ్ళు ఉన్నారు. చహల్ కోసం పెద్ద అమౌంట్ పెట్టాలి. చహల్ 18 కోట్లకి వెళ్ళారు. వీళ్ళ దగ్గర ఉన్నది 45 కోట్లు. సో చహల్ కోసం అంత పెద్ద అమౌంట్ పెడితే మిగతా టీం వీక్ అయిపోతుంది. సో దే డిడ్ంట్ గో ఫర్ చహల్. సో వాళ్ళు దే వెంట్ ఫర్ ఫారిన్ బౌలర్స్, ఫారిన్ స్పిన్నర్స్ ఉన్నారు. సో వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దే కెన్ ప్లే ఫారిన్ స్పిన్నర్స్. చాలా టీమ్స్తో పోలిస్తే వారు ఫారిన్ స్పిన్నర్స్ని ఆడించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు రిటైన్ చేసుకున్న 5 టాప్ క్లాస్ ఇండియన్ ప్లేయర్స్ కూడా టాప్ క్లాస్ ప్లేయర్స్ కూడా ఇండియన్స్. సో వాళ్ళు ఒక ఫారిన్ ప్లేయర్ కూడా రిటైన్ చేసుకోలేదు. వాళ్ళ స్క్వాడ్లో దే కెన్ ఈవెన్ ప్లే 3 ఫారిన్ ప్లేయర్స్, 4 ఫారిన్ ప్లేయర్ ఆడించాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ సిచ్యుయేషన్లో ఐ థింక్ దే కెన్ అఫోర్డ్ టు హ్యావ్ 1 or 2 ఫారిన్ స్పిన్నర్స్, 2 ఫారిన్ స్పిన్నర్స్ని ఆడించుకునే అవకాశం కూడా ఉంది. బికాజ్ వాళ్ళ బ్యాటింగ్ అంతా కూడా బ్యాటింగ్ లైన్ టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ ఇండియన్సే ఉన్నారు కాబట్టి మోస్ట్లీ వాళ్ళు దే కెన్ అఫోర్డ్ టు హ్యావ్ 2 ఫారిన్ స్పిన్నర్స్ ఇన్ ది 11 or 12. సో దే కెన్ ప్లే బోత్ మిషెల్ శాంట్నర్, వెరీ వెరీ ఎకనామికల్ ఫ్రూగల్ బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్ అని అన్నాను, కానీ చాలా యాక్యురేట్గా మనం టెస్ట్ మ్యాచ్లో కూడా చూసాం ఎంత యాక్యురేట్గా బౌలింగ్ వేస్తాడు. అండ్ అతను మిడిల్ ఓవర్స్లో రన్స్ స్క్వీజ్ చేస్తాడు. అండ్ వికెట్ టేకింగ్ ఆప్షన్గా దే హ్యావ్ అల్లా గజన్ఫార్ అని ఆఫ్ఘనిస్తాన్ బౌలర్. అతను మిస్టరీ బౌలర్, ఆఫ్ స్పిన్నరే కానీ టాల్ ఆఫ్ స్పిన్నర్ అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. రీసెంట్గా బంగ్లాదేశ్ మీద 6 వికెట్లు టపాటప్ వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పర్ఫార్మ్. ఐ థింక్ దట్ వాజ్ వన్ డే, బట్ స్టిల్ ఈజ్ వెరీ గుడ్. కొత్తగా ఎమర్జ్ అయ్యాడు. అల్లా గజన్ఫార్ ఈజ్ ఎ వెరీ స్మార్ట్ పిక్ బై దెమ్. సో వాళ్ళ బౌలింగ్ బ్యాటింగ్ సెట్ అయింది. బ్యాకప్స్ అంత ఇంప్రెసివ్గా లేవు. ముఖ్యంగా బ్యాటింగ్లో గాడ్ ఫర్బిడ్ ఎవరికైనా మెయిన్ బ్యాట్స్మెన్కి ఇంజరీ అయితే మీకు సరైన బ్యాకప్స్ లేవన్నమాట వాస్తవం. బట్ ఓవరాల్గా దే హ్యావ్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. ఖచ్చితంగా చాలా మంచి పిక్స్ చేశారు వాళ్ళని నాకు అనిపించింది. బట్ ఆ లోపం ఏంటో కూడా మనం మాట్లాడాలి. ముందుగా మనం ఒక్కసారి స్క్వాడ్ చూసేద్దాం. మనకు తెలుసు 5 రిటైన్ చేసుకున్నారు. వాళ్ళు 5 కూడా టాప్ అంటే టాప్ వాళ్ళ డిసిప్లిన్స్లో, ఇంక్లూడింగ్ తిలక్ వర్మ. ప్రజెంట్ డే తిలక్ వర్మ ఈజ్ ఎ హాట్ ప్రాపర్టీ. సో లక్కీలీ వాళ్ళు తిలక్ వర్మని రిటైన్ చేసుకున్నారు కూడా సరిపోయింది. లేకపోతే తిలక్ వర్మకి చాలా పెద్ద అమౌంట్ వచ్చేది ఆప్షన్లో ఆఫ్టర్ హిస్ కన్సిక్యూటివ్ 100s ఇన్ ది సౌత్ ఆఫ్రికా సిరీస్ T20 ఇంటర్నేషనల్. సో తిలక్ వర్మని రిటైన్ చేసుకోవడం చాలా మంచిది. సో 5 టాప్ క్లాస్ ప్లేయర్స్ రిటైన్ చేసుకోవడంతో పాటు మిగతా స్క్వాడ్ కూడా బాగానే అసెంబ్లీ చేసుకుంటారు. ఒకసారి మీరు స్క్వాడ్ చూడండి. సో బ్యాటర్స్, ప్యూర్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, బెవన్ జాకబ్స్. నమన్ ధీర్ మనకు తెలుసు కదా, అతను కొంత ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. యాక్చువల్గా ఆల్రౌండర్స్ కోటాలో పెట్టాలి అతను. నేను ఇక్కడ బ్యాటింగ్లో పెట్టాను. బౌలింగ్ కూడా వేయగలడు. బెవన్ జాకబ్స్ అని న్యూజిలాండ్ ప్లేయర్, చాలా ఎఫెక్టివ్గా బ్యాటింగ్ చేస్తాడు. మంచి బిగ్ హిటర్ అని చెప్పి మనకి తెలుస్తుంది. ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడినట్లేదు, కానీ బెవన్ జాకబ్స్ యంగ్స్టర్. సో ముంబై ఇండియన్స్ ఎవరైనా యంగ్స్టర్ని తీసుకున్నారంటే వాళ్ళు బోల్డంతా రిసెర్చ్ చేస్తారు. వాళ్ళకున్న టాలెంట్ స్కౌటింగ్ టీమ్స్ వాళ్ళు అన్ని రకాలుగా రిసెర్చ్ చేసి తీసుకుంటారు. సో బెవన్ జాకబ్స్ కూడా మరి ఇండియన్ పిచెస్ మీద ఫినాలన్లు, గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళెవరు పెద్దగా క్లిక్ కాలేదు. మరి బెవన్ జాకబ్స్ గారు ఇండియన్ పిచెస్ని బాగా ఆడగలిగితే హీ కుడ్ బి ఎ వెరీ వెరీ గుడ్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ కీపర్స్లో వీళ్ళకి సరైన కీపర్ లేడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు జితేష్ శర్మ లాంటి వాళ్ళని తీసుకోవడానికి వాళ్ళు వెళ్ళలేదు. దే వాంటెడ్ ఆర్డినరీ కీపర్ అని పర్లేదు, మన బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది అనుకున్నారో ఏంటో. మొత్తం మీద దే హ్యావ్ పిక్డ్ ర్యాన్ రికెల్టన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. మన రీసెంట్ సీరీస్లో కూడా అతను ఓపెనింగ్ చేశాడు, లెఫ్ట్ హ్యాండర్. సో ర్యాన్ రికెల్టన్ మరి ఇండియాలో ఎలా పర్ఫామ్ చేస్తారు, ఐపీఎల్లో ఆడలేదు ఎప్పుడు అనేది చూడాలి, అదొకటి. సో అతని మీద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కీపర్గా అతను ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది క్వశ్చన్ మార్క్. రాబిన్ మింజ్ యాక్చువల్గా లాస్ట్ సీజన్లోనే గుజరాత్ టైటన్స్కి ఆడాలి. గుజరాత్ టైటన్స్ పిక్డ్ హిమ్. బట్ అదేంటంటే ఐపీఎల్ కంటే ముందు ఈ మెట్ విత్ ఏ మోటార్ సైకిల్ యాక్సిడెంట్, దానివల్ల అతను ఆడలేకపోయాడు. సో అతను ఆడిన T20 మ్యాచెస్లో అంటే ముస్తాక్ అలీ వాటిలో ఆడిన దాంట్లో స్ట్రైక్ రేట్ 230 ఉంది. తర్వాత నేను ఐ హావ్ సీన్ ఎ వీడియో ఆఫ్ ముంబై హెడ్ కోచ్ జయవర్ధన్ ఏం చెప్పారంటే లాస్ట్ సీజన్ కూడా మా అతని కోసం ట్రై చేసాం మేము, కానీ ప్రైస్ బాగా పెరిగిపోయింది. లాస్ట్ సీజన్ ఐ థింక్ ఈ వెంట్ ఫర్ మోర్ దెన్ 3 crores మీద బిడ్డింగ్ జరిగింది. ఈసారి తక్కువ అమౌంట్కి వచ్చాడు, 80 lakhs అంతకు వచ్చాడు. లాస్ట్ టైం ఆ బిడ్డింగ్ వార్లో మేము వెనకబడిపోయాము, తీసుకోలేకపోయాము లాస్ట్ టైం ఆల్సో. ఎందుకంటే అతన్ని జార్ఖండ్ క్రిస్ గేల్ అంటారు, బిగ్ హిట్స్ కొడతాడు, బిగ్ సిక్స్లు కొడతాడు. ధోని కూడా అతన్ని నేను తీసుకుని యాక్చువల్లీ సిఎస్కే వెంట్ ఫర్ హిమ్. సిఎస్కే ముంబై ఈసారి ట్రై చేశారు, బట్ సిఎస్కే ఒక స్టేజ్ వచ్చినాక ఆగిపోయింది, వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు కాబట్టి. సో ముంబై తీసుకున్నారు.
రాబిన్ మింజ్ ఈజ్ ఎ గుడ్ చాయిస్. ఈజ్ ఆదివాసీ క్రికెటర్, ఫస్ట్ ఆదివాసీ టు ప్లే ఐపీఎల్ అవుతాడు. బట్ ఐ థింక్ హిస్ ఫాదర్ ఈజ్ సెక్యూరిటీ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీలో ఉన్నాడు. ధోనితో అతను దిగిన ఫోటోలు కూడా మనం గతంలో చూసాం. సో రాబిన్ మింజ్ ఈజ్ ఎ వెరీ గుడ్ పిక్. మరి అతను కనుక క్లిక్ అయితే, అతను కనుక ఆ బిగ్ హిట్టింగ్ చేయగలిగితే, ఎందుకంటే అతని స్ట్రైక్ రేట్ 230, నేను చెప్పినట్టుగా 230 స్ట్రైక్ రేట్ ఉంది అతనికి ఆడిన కొద్ది T20 మ్యాచెస్లో. సో రాబిన్ మింజ్ కనుక క్లిక్ అయితే, ముంబై వాళ్ళు తీసుకున్నారంటే అతను అన్ని రకాలుగా వాళ్ళు చూసి, బహుశా ట్రయల్స్ కూడా పిలిచి చూశారు కాబట్టి దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దర్ ఎబిలిటీ. అందుకే ఒక ఇండియన్ కీపర్గా అతను తీసుకున్నారు. ఒకవేళ అతను ఫెయిల్ అయితే వీళ్ళు ర్యాన్ రికల్టన్ అలాగే ఉన్నాడు. మూడో కీపర్ కూడా ఉన్నాడు వీళ్ళు, కృష్ణన్ శ్రీజిత్. కృష్ణన్ శ్రీజిత్ కర్ణాటక మహారాజా కప్లో ఆడే ప్లేయర్, కర్ణాటక ప్లేయర్. అతను కూడా మంచి స్ట్రైక్ రేట్ ఇది ఉన్నది. మరి అతను ఏంటి యంగ్స్టర్, అతను కూడా జస్ట్ ఒక బ్యాకప్గా తీసుకున్నట్టుగా ఉన్నారు. ఆల్రౌండర్స్ అఫ్కోర్స్ వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్ కూడా మంచి ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు. విల్ జాక్స్ని వాళ్ళు తీసుకోవడం విషయంలో కొంత కాంట్రవర్సీ అయినా కూడా విల్ జాక్స్ ఈజ్ ఏ గుడ్ పిక్ ఫర్ దెమ్. ఓపెన్ చేస్తాడు మోస్ట్లీ రోహిత్తో, అతని ఎబిలిటీ తెలుసు. అతను 5.5 కోట్లకి ఎంతకో తీసుకున్నారు, అది ఇచ్చే స్టీల్. విల్ జాక్స్ 5.5 కోట్లకి రావడం చాలా తక్కువ అమౌంట్కి వచ్చారు. అందుకే అంత హ్యాపీగా వాళ్ళు కనిపించారు. కనీసం రైట్ టు మ్యాచ్ కింద అతన్ని 7-8 కోట్లకు పెంచి అక్కడ ఆపేసినా కూడా వాళ్ళకు 3 కోట్లు ఎక్కువ ఖర్చు అయ్యింది. అందుకే బహుశా ఆకాష్ అంబానీ వాజ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్డ్ ది CEO ఆఫ్ ఆర్సీబీ. సో విల్ జాక్స్ కూడా తీసుకోవడం వాళ్ళకి చాలా పెద్ద అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవాలి. మిషెల్ శాంట్నర్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వెరీ వెరీ యాక్యురేట్ బౌలర్. తిలక్ వర్మ గురించి చెప్పేద్దాం. తిలక్ వర్మ రైజింగ్ స్టార్ ఆఫ్ ముంబై. సో తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించి, అతను నాకు నచ్చేది ఏంటంటే అతని టెంపర్మెంట్, సిచ్యుయేషన్, ఈ ఆల్వేస్ ప్లేస్ ద సిచ్యుయేషన్. ప్లేయింగ్ ద సిచ్యుయేషన్ అనే మాట ఎక్కువగా వాడుతున్నారు ఇప్పుడు క్రికెట్లో. ఆ ప్లేయింగ్ ద సిచ్యుయేషన్లో తిలక్ వర్మని మించిన వాడు లేడు. యంగ్స్టర్, 21-22, బట్ స్టిల్ ఆ సిచ్యుయేషన్ తగ్గినట్టుగా ఆడతాడు, టీమ్ రిక్వైర్మెంట్ తగ్గినట్టుగా ఆడతాడు. సో ఎవ్రీ టీమ్ వుడ్ లవ్ టు హ్యావ్ ఎ ప్లేయర్ లైక్ తిలక్ వర్మ. సో అది అతని ప్రత్యేకత. రాజ్ అంగద్ బావాని కూడా తీసుకున్నారు. రాజ్ అంగద్ బావా అండర్-19 స్టార్, తర్వాత కొంచెం అంత స్టార్ డౌన్ అయింది, కానీ అతను ఇప్పటికీ వెరీ గుడ్ ఎమర్జింగ్ జెన్యూన్ ఆల్రౌండర్. ఈజ్ గుడ్ విత్ బ్యాట్, గుడ్ విత్ బాల్, మంచి హార్డ్ హిట్టింగ్ చేస్తాడు. అలాగే ఈ బౌల్స్ విత్ ద న్యూ బాల్. సో అతన్ని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కింద, అంటే హార్దిక్ పాండ్యాకి తర్వాత రీప్లేస్మెంట్, అంటే హార్దిక్ పాండ్యా వన్స్ ఈ రిటైర్స్, ఇంకా టైం ఉంది హార్దిక్ పాండ్యా కొడుతా, బట్ అతను ఇప్పటి నుంచి గ్రూమ్ చేస్తున్నారు. అలాగే బుమ్రా లాంటి వాళ్ళని గ్రూమ్ చేసుకొని తెచ్చారు వాళ్ళు. సో రాజ్ బాబా ఇమీడియట్గా పోయినా వాళ్ళకి వాళ్ళ స్క్వాడ్లో ఉంటాడు. అతన్ని ఫ్యూచర్ కోసం గ్రూమ్ చేసే పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ మనం ఆల్రెడీ చెప్పినట్టుగా ఫ్యాంటాస్టిక్ లైనప్ ఉన్న వాళ్ళకి బుమ్రా, బోల్ట్, దీపక్ చహార్తో పాటు రీస్ టాప్లీ. ఈజ్ ఆల్సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లైక్ బోల్ట్, బట్ మచ్ టాలర్ అండ్ డిఫరెంట్ స్టైల్. అతను డిఫరెంట్ స్టైల్ బౌలర్ మనకి రీస్ టాప్లీ. సౌత్ ఆఫ్రికాకి చెందిన లిజార్డ్ విలియమ్స్లో మంచి పేస్ ఉన్న బౌలర్, అతను కూడా ఉన్నాడు టీంలో. అలాగే పెన్మస్స వెంకట సత్యనారాయణరాజు, మన టిపికల్ తెలుగు కురాడు ఫ్రమ్ కాకినాడ. ఇతను కూడా మంచి పేస్ బౌలర్ ఫ్రమ్ కాకినాడ. ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో వాటిలో బాగా పర్ఫామ్ చేశాడు. సో అతన్ని కూడా వాళ్ళు తీసుకున్నారు. ఈజ్ లక్కీ. ముంబై ఇండియన్స్లో వాళ్ళు మంచి కోచింగ్ స్టాఫ్ ఉన్నారు, అక్కడ చాలా చాలా మంచి మంచి పేస్ బౌలర్స్ ఉన్నారు. సో వాళ్ళ కోచింగ్లో ఒక మంచి బౌలర్గా ఎమర్జీ అవకాశం ఉంటుంది. అలాగే అశ్వని కుమార్ అని చెప్పి ఒక పంజాబ్ చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా ఉన్నాడు, అతను కూడా ఎమర్జింగ్ యంగ్స్టర్, అతను కూడా తీసుకున్నారు. ఇంకా అర్జున్ టెండూల్కర్ అలాగే ఉంటాడు. మరి అర్జున్ టెండూల్కర్ లాస్ట్లో అయినా మళ్ళీ తీసుకున్నారు, తీసుకోలేదు, అతను అన్సోల్డ్ అయ్యాడు. నేను కూడా చెప్పాను, చాలామంది అన్సోల్డ్ అయ్యాడు అనుకున్నారు, కానీ లాస్ట్ రౌండ్లో మళ్ళీ అతన్ని వాళ్ళు తీసుకున్నారు. సో అతను కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్, అతను కూడా బ్యాకప్గా ఉంటాడు. తర్వాత స్పిన్ బౌలింగ్లో మనం ఆల్రెడీ అలా గజన్ఫార్ గురించి మాట్లాడు, కరణ్ శర్మను కూడా తీసుకున్నాడు. కరణ్ శర్మ అంత యాక్యురేట్ కాదు, కానీ ఈజ్ వికెట్ టేకింగ్ బౌలర్ అండ్ క్వికిష్ లెగ్ బ్రేక్స్ చేస్తాడు. సో కరణ్ శర్మతో పాటు మరొక విఘ్నేష్ పుత్తూర్, కేరళకు చెందిన విఘ్నేష్ పుత్తూర్, అతని గురించి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సెర్చ్ చేశాను కానీ దొరకలేదు. బట్ ఐ థింక్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ మిస్టరీ స్పిన్నర్ లాగా కనిపిస్తున్నాడు అతను చూస్తుంటే. సో ఇది వీళ్ళ మొత్తం స్క్వాడ్ చాలా బాగుంది. మరి ఒకసారి మనం 11 చూద్దాం. 11 చూస్తే మీకు తెలుస్తుంది ఎక్కడ లోపం ఉందనేది. సో రోహిత్ శర్మతో పాటు విల్ జాక్స్ ఓపెన్ చేస్తాడని అనుకుంటున్నాను. రైట్ కాంబినేషన్, ఇద్దరు రైట్ హ్యాండర్స్ అయినా. విల్ జాక్స్ కాకపోతే ర్యాన్ రికల్టన్, విల్ జాక్స్ మోస్ట్ లైక్లీ విల్ జాక్స్ ఓపెన్ చేస్తాడు. తర్వాత సూర్యకుమార్ at నెంబర్ 3, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో
హార్దిక్ పాండ్యా ఆడాడు, ఎందుకంటే వీళ్ళకి సరైన ఫినిషర్ లేడు. నెంబర్ 5లో నమన్ ధీర్ని ఆడించుకోవాలి. నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా ఆడి నెంబర్ 6లో అతను ఫినిషర్ రోల్ ప్లే చేయాలి. యాక్చువల్గా ఈజ్ గుడ్ అట్ నెంబర్ 5, కానీ నెంబర్ 6లో ఆడి మరి టీమ్ రిక్వైర్మెంట్ కదా, ఫినిషర్ ప్రాబ్లం ఉంది వీళ్ళకున్న ప్రాబ్లమే అది. నేను చెప్పిన అదొక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు టాప్ హెవీగా ఉన్నారు. రోహిత్, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, 5 బాగున్నారు. తర్వాత రాబిన్ మింజ్ మీద క్వశ్చన్ మార్క్, నమన్ ధీర్ మీద క్వశ్చన్ మార్క్. వీళ్ళు ఎలా ఆడతారో తెలియదు. లేకపోతే పోనీ బెవన్ జాకబ్స్ ఆడితే బెవన్ జాకబ్స్ ఇండియన్ పిచెస్తో బాగా ఆడతారు. న్యూజిలాండ్ ప్లేయర్స్ బౌలర్స్ బాగానే ఉంటారు, కానీ బ్యాట్స్మెన్ చాలామంది ఇండియా వచ్చి స్ట్రగుల్ అవుతారు. కైల్ జేమిసన్ కావచ్చు, లేకపోతే ఫిన్ ఆలన్ కావచ్చు, ఈవెన్ గ్లెన్ ఫిలిప్స్ కావచ్చు, చాలామంది ఇండియన్, ఈవెన్ సంబడి లైక్ గప్టిల్ నెవర్ గాట్ ఇట్ రైట్ ఇన్ ఇండియా. సో ఇండియాలో వీళ్ళు ఎలా ఆడతారు న్యూజిలాండ్ బ్యాటర్స్ అనేది డౌట్. సో ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది నమన్ ధీర్ మీద, తర్వాత రాబిన్ మింజ్ మీద. వీళ్ళు ఈ బిగ్గర్ స్టేజ్లో ఎలా ఆడగలుగుతారు. నమన్ ధీర్ లాస్ట్ టైం బ్యాటెడ్ వెల్ అండ్ పర్ఫార్మ్ వెల్, కానీ ప్రతి సీజన్ బాగా ఆడతారు. ఆకాష్ మర్వాల్ ఒక సీజన్ బాగా ఆడాడు, నెక్స్ట్ సీజన్ ఫెయిల్ అయ్యాడు. సో వీళ్ళ మీద ఆ క్వశ్చన్ మార్క్ ఎప్పుడూ ఉంటుంది. సో అక్కడ వాళ్ళకి టాప్ హెవీగా ఉంది బ్యాట్, టాప్ 5 చాలా బాగున్నారు. తర్వాత వాళ్ళకి ఫినిషింగ్ దగ్గర టిమ్ డేవిడ్ వుడ్ హ్యావ్ బీన్ ఏ గుడ్ చాయిస్ ఫర్ దెమ్, బట్ వాళ్ళకి ఓపెనర్ కూడా కావాలి. సో విల్ జాక్స్, టిమ్ డేవిడ్ ఇద్దరు ఉంటే దే వుడ్ హ్యావ్ ఫెల్ట్ మచ్ బెటర్, కానీ ఇద్దరిని తీసుకునేంత అమౌంట్ వాళ్ళ దగ్గర లేకపోవడం అనేది మనం చూసాం. తర్వాత వీళ్ళకి ఇంకా బ్యాటింగ్ ఉంది. ఓకే, వీళ్ళ తర్వాత ఉన్న దీపక్ చహర్, వి నో ఈజ్ అన్ ఆల్రౌండర్, బౌలింగ్ ఆల్రౌండర్. శాంట్నర్ ఆల్సో కెన్ బ్యాట్ వెల్. సో 9 దాకా బ్యాటింగ్ ఉంటుంది, దీపక్ చహర్ కమింగ్ ఇన్ అట్ 8, శాంట్నర్ అట్ 9. సో 9 దాకా వాళ్ళకి బ్యాటింగ్ ఉంటుంది. తర్వాత అల్లా గజన్ఫర్ అండ్ బుమ్రా అండ్ బోల్ట్ని వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోవచ్చు. ఎందుకంటే నేను ఇచ్చిన ఈ 11 బ్యాటింగ్ ఫస్ట్ 11లో మీకు నెంబర్ 9 దాకా, శాంట్నర్ దాకా బ్యాటింగ్ ఉంటుంది. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే మీకు 4, 5, 4 తర్వాత, టాప్ 4 తర్వాత బ్యాటింగ్ కొంచెం ఇఫీగా మారుతుంది. ఇఫ్ అని బట్స్ వస్తాయి ఇక్కడ. వీళ్ళు ఎలా ఆడతారు. హార్దిక్ పాండ్యా ఉంటాడు, హార్దిక్ పాండ్యా మినహాయిస్తే ఈ యంగ్ కుర్రాళ్ళు ఎంతవరకు ఆదుకోగలుగుతారు అనేది అదొకటే. వీళ్ళకున్న సమస్య ఏంటంటే ఆ ఫినిషింగ్ రోల్లో ఒక టిమ్ డేవిడ్ లాంటి బ్యాట్స్మెన్ వాళ్ళు మిస్ అవుతున్నారు. అండ్ వికెట్ కీపర్ కూడా వాళ్ళకి ఒక గన్ వికెట్ కీపర్ లేడు, అంటే ప్రూవెన్ పర్ఫార్మర్ లేడు. రాబిన్ మించ్ ఈజ్ ఎ గ్రేట్ టాలెంట్, ఈవెన్ ర్యాన్ రికెల్టన్ కుడ్ బి ఎ గుడ్ టాలెంట్, బట్ స్టిల్ వాళ్ళు ఎంతవరకు అంది వస్తారు. అయితే వీళ్ళ ధైర్యం ఉన్నాయి అన్నట్టుగా. మిగతా బ్యాటింగ్ అంతా బాగుంది, ఒక స్లాట్ వీక్ అయినా పర్వాలేదు అని, బట్ బౌలింగ్ని స్ట్రెంథన్ చేసుకుందాం అదే థీమ్తో వీళ్ళు వెళ్ళినట్టుగా నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే బ్యాకప్స్ కూడా మీరు చూడండి. బ్యాటింగ్లో నమన్ ధీర్, స్కై, రోహిత్, తిలక్ వర్మ వీళ్ళందరినీ మనం లైనప్లో పెట్టాం. వాళ్ళు ఎవరికైనా ఇంజరీ అయితే మీకు ఒక బెవన్ జాకబ్స్ కనిపిస్తున్నాడు, ర్యాన్ రికెల్టన్ కనిపిస్తున్నాడు. మిగతా ఎవరు బ్యాటింగ్లో మీకు బ్యాకప్స్ కనపట్లేదు. బౌలింగ్లో కూడా అఫ్కోర్స్ రీస్ టాప్లీ ఉన్నాడు, లిజార్డ్ విలియమ్స్ ఉన్నాడు. బౌలింగ్లో ఓకే, ఫాస్ట్ బౌలింగ్లో. స్పిన్ బౌలింగ్లో లేదు. స్పిన్ బౌలింగ్లో ఫారిన్ స్పిన్నర్స్ని ఆడించుకోలేము. ర్యాన్ రికెల్టన్ కూడా మేము 11లో ఆడించుకోవాలి, శాంట్నర్ కానీ గజన్ఫాన్ కానీ ఆడించుకోలేము అనుకుంటే మీ కరణ్ శర్మ, విఘ్నేష్ పతూర్ అలాంటి వాళ్ళు పెద్ద ఎఫెక్టివ్ కాదు. కోర్స్ విల్ జాక్స్ కెన్ బౌల్ కపుల్ ఆఫ్ ఓవర్స్, తిలక్ వర్మ కెన్ బౌల్ కపుల్ ఆఫ్ ఓవర్స్, బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత మీకు స్పెషలిస్ట్ స్పిన్నర్స్, స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే మనం ఎక్కువగా చూస్తాం. సో బ్యాకప్స్ విషయంలో వీళ్ళకి కొంత ఇబ్బంది ఉంది. ఫాస్ట్ బౌలింగ్లో పర్లేదు, స్పిన్ బౌలింగ్ బ్యాకప్స్ అండ్ బ్యాటింగ్ బ్యాకప్స్లో కొంత ఇబ్బంది ఉంది. సో బట్ ఓవరాల్గా దే హ్యావ్ డన్ ఎ డీసెంట్ జాబ్, మోర్ దెన్ ఎ డీసెంట్ జాబ్. సో ప్రాక్టికల్గా వెళ్ళారు ముంబై వాళ్ళు, బిగ్ నేమ్స్ కోసం వెళ్ళలేదు. సో దేర్ ఇస్ ఎ రిమార్కబుల్ చేంజ్ ఇన్ దర్ అప్రోచ్. బహుశా జయవర్ధన మళ్ళీ వెనక్కి రావడం వల్ల అలా జరిగింది. అది మొత్తం మీద ఐ థింక్ దే షుడ్ బి హ్యాపీ విత్ దర్ స్క్వాడ్. సో ఫ్యాన్స్ కూడా షుడ్ బి హ్యాపీ విత్ దర్ స్క్వాడ్ కదా.